ఈ విధంగా ఫొటోస్ని పిక్సార్ట్లో ఎలా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో వాడే ప్రతి మెటీరియల్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి వీడియో అయిపోయిన తర్వాత. ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం ఈ ఛానల్ని మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ఈ బ్యాక్గ్రౌండ్ని పిక్సార్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి క్రాప్ పై క్లిక్ చేసి పోర్ట్రైట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇంపోర్ట్ చేసుకొని స్క్రీన్ పైన మీకు కనిపించే విధంగా ఇలా సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్లస్ పై నొక్కి దీన్ని ఇంపోర్ట్ చేసుకొని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. తర్వాత లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి దీని కిందకి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఎరేజర్ పై క్లిక్ చేసి బ్లాక్ ఓవర్లేని ఇలా ఎరేజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపించే విధంగానే చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసి బ్లాక్ ఓవర్లేని పైకి ఇలా పెట్టుకోండి. తర్వాత ఈ ఆప్షన్స్ని సైడ్కి ఇలా మూవ్ చేస్తే బ్లెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఓవర్లేని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై క్లిక్ చేసి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి డార్కెన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ రెండింటిని లాక్ చేసి దీన్ని టిక్ చేయండి. ఇప్పుడు ఫుల్ సైజ్లో తీసిన ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకుని దీని మధ్యలో కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది, ఆ విధంగా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ని సైడ్కి మూవ్ చేస్తే షాడో ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ ఫోటోకి పెట్టిన విధంగా మీ ఫోటోకి కూడా షాడోని పెట్టుకోండి. తర్వాత లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని లాక్ చేసి టిక్ చేయండి. ఇప్పుడు మరో ఫోటోని ఇంపోర్ట్ చేసుకొని కరెక్ట్గా జూమ్ చేసి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోండి. తర్వాత షాడో ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా షాడోని పెట్టుకొని షాడో ఒపాసిటీని ఇలా కొంచెం తగ్గించుకోండి. అండ్ మళ్ళీ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని లాక్ చేసి టిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆరెంజ్ లైట్ని ఇంపోర్ట్ చేసుకొని లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫోటో కిందకి పెట్టుకోండి. తర్వాత బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓవర్లేని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. స్క్రీన్ పైన మీకు కనిపించే విధంగా పెట్టుకోండి. ఇప్పుడు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని లాక్ చేసుకొని టిక్ చేసుకోండి. తర్వాత ఈ ఆప్షన్స్ని సైడ్కి మూవ్ చేస్తే టెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ పేరుని ఇవ్వండి క్యాపిటల్ లెటర్స్లో. నెక్స్ట్ సిఆల్లోకి వెళ్ళి బోల్డ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ ఫాంట్స్ కనిపిస్తాయి. వీటిని కిందకి ఇలా స్క్రోల్ చేస్తే డర్టీ బ్యాక్ బోల్డ్ అనే ఫాంట్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి అన్నింటికంటే కిందకి పెట్టుకోండి. నేను కొన్నింటి కింద పెట్టి టెక్స్ట్ని ఇలా జూమ్ చేసి సెట్ చేస్తున్నాను. మీరు ఫుల్గా కింద పెట్టేసి అంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్కి పైన, మిగతా వాటికి కింద. తర్వాత జూమ్ చేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టుకున్నాక దీన్ని టిక్ చేసి ఈ బ్లాక్ ఓవర్లే బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకొని ఇలా జూమ్ చేసి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓవర్లేని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి అన్నింటికంటే కింద మెయిన్ బ్యాక్గ్రౌండ్కి పైన పెట్టుకోండి. చాలా బాగుంది. అయితే మన టెక్స్ట్ మరీ పైకి ఉన్నట్టుంది. లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి టెక్స్ట్ పైన క్లిక్ చేసి కొంచెం కిందకి జరుపుకుందాం. అబ్బా, ఇప్పుడు బాగుంది కదా. తర్వాత దీన్ని లాక్ చేసుకొని టిక్ చేసి ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోటోని లైట్ రూమ్లో వైబ్రెంట్ లుక్లో కలర్ గ్రేడింగ్ చేసి స్కిన్ టోన్ని కొంచెం వైట్గా చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా మరీ ఓవర్గా చేయకూడదు, కొంచెం బెటర్గా ఉండాలంతే. సో ట్యుటోరియల్ మీకు అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.